మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చైతన్ రాజు గారు. చైతన్ గారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. గ్యాస్ట్రిక్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా దేన్ని గ్యాస్ట్రిక్ కింద కన్సిడర్ చేయాలి అంటారు? కొంతమందికి చెస్ట్ లో పెయిన్ వస్తుంది, కొంతమందికి స్టమక్ బ్లోట్ అవుతూ ఉంటది, కొంతమందికి ఏమో తిన్న ఫుడ్ సరిగ్గా డైజెషన్ అవ్వదు. సో దేన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారు? అలాగే మంచిగా మనం తిన్న డైజెషన్ అవ్వాలి, మంచి గట్ క్లియర్ గా ఉండాలంటే హోమ్ రెమెడీస్ ఏమన్నా ఉంటే చెప్పేసేయండి. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోటి చాలా మంది వస్తారు. సార్ నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా అవుతుంది అంటారు. ఇప్పుడు సింపుల్ గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలు మనకు ఎటువంటి లక్షణాలు చూపిస్తాయో చెప్తాను. నోట్లో పొక్కుళ్ళు అవుతాయి, చిగులకి వెళ్ళి రక్తం గారుతుంది ఒక్కొక్కసారి, అది ఒక్కొక్కసారి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల అవుతుంది. మళ్ళా కొందరికి అన్నం తిన్న తర్వాత వాటర్ తాగిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, ఇట్లా చేస్తారు కదా, వాళ్ళకి బలగం వస్తుంది బాగా, అది కూడా ఒక్కొక్కసారి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల అవుతుంది. మళ్ళీ కొందరికి ఇప్పుడు సరే ఒక సింపుల్ క్వశ్చన్, మన కడుపు ఎక్కడుంది? ఎక్కడుంది అంటే ఇదా, ఇది కడుపు అనుకుంటారు కదా అందరు, కానీ ఇది కడుపు కాదు, ఇది ఇంటెస్టైన్లు మొత్తం. మన కడుపు ఇక్కడ ఉంటది పైన. అయితే ఇప్పుడు కొందరికి ఛాతీలో మంట, ఛాతీలో నొప్పి ఎప్పుడైతుంది అంటే వాళ్ళకి గర్డ్ ప్రాబ్లం ఉంది, ఈసోఫేజైటిస్ ప్రాబ్లం ఉంది, లేదంటే కడుపులో ఏమైనా అల్సర్ ఉంది, అసిడిటీ ఎక్కువ అవుతుంది, దానివల్ల కూడా కడుపు ఇక్కడ నొప్పి, ఈ రీజన్ లా మళ్ళీ మంట, ఇవి అవుతాయి. ఊపిరి ఆడడానికి కష్టం అయిపోతుంది ఒక్కొక్కసారి, అల్సర్ ప్రాబ్లం ఉంటే గానీ, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంటే గానీ, గర్డ్ ప్రాబ్లం ఉంటే గానీ. ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం తింటామా, తిన్న తర్వాత ఫుడ్ ఏడికిపోతుంది, కడుపులో పోతుంది. ఇప్పుడు కడుపులో 3 గంటలు ఉండాలి ఫుడ్. ఇప్పుడు మన దగ్గర ఈసోఫేజైటిస్ ప్రాబ్లం తోటి, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం తోటి, గర్డ్ ప్రాబ్లం తోటి ఎంతో మంది వస్తారు. ఇప్పుడు గ్యాస్ట్రోఎంటరాలజిక్ ప్రాబ్లమ్స్ తోటి ఎంతో మంది వస్తారు. అప్పుడు వాళ్ళు ఏం కంప్లైంట్ చేస్తారంటే, నాకు ఇక్కడ మొత్తం మంటేస్తుంది, ఈ రీజన్ లో మంటేస్తుంది, పడుకున్నప్పుడు మంటలు ఎక్కువైతున్నాయి, కూసున్నప్పుడు జర్రా మంచిగా అనిపిస్తుంది, జర్రా నయం అనిపిస్తుంది. దాని గురించి నేను ఎన్నో ఏండ్ల నుంచి యాంటాసిడ్లు వాడుతున్నాను. రోజు ఒక గోళీ వేసుకోవడం, కొందరు 3 పూటలు వేసుకోవడం, కొందరు 2 పూటలు వేసుకోవడం. దాంతో ఏమైపోతుంది, మీకు టెంపరీకి మీకు గ్యాస్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ లాంగ్ రన్ లో ఏమవుతుంది, పరేషానీలు అవుతాయి. ఎందుకు? ఇప్పుడు ఏం పరేషానీలు అవుతాయి అంటే మోకాలు నొప్పులు, ఎడమకాళ్ళలో నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి, ఆర్థరైటిస్. 3 ఏండ్లు 4 ఏండ్లు మీరు ఈ గ్యాస్ట్రిక్ గోళీలు వాడిరంటే మీకు ఈ ప్రాబ్లం రావచ్చు. ఎందుకు రావచ్చు? ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటాం మనం, దాని అర్థం ఏంది? గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది మన బాడీలో. అది ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది? యాసిడ్ ఉంటది మన కడుపులో, యాసిడ్ ఉంటది. అది ఎంత స్ట్రాంగ్ ఉంటది అంటే, మనం హార్పిక్ వాడి బాత్రూమ్ క్లీన్ చేస్తాం కదా, మన కడుపులో ఉన్న యాసిడ్ యూజ్ చేసి ఆ బాత్రూమ్ క్లీన్ చేసినామంటే హార్పిక్ తోటి ఎంత సాఫ్ అవుతుంది, దానికన్నా 100 సార్లు ఎక్కువ సాఫ్ అవుతుంది. అంత స్ట్రాంగ్ ఉంటది యాసిడ్. అయితే ఈ యాసిడ్ ఇంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు మన కడుపు ఉండాలనా, బర్న్ అయిపోవాలి. కానీ అవుతుందా? లేదు. ఎందుకు? దేవుడు ఒక లేయర్ ఇచ్చింది మనకు ఆ యాసిడ్ ని తట్టుకునేటట్టు. మళ్ళీ ఆ యాసిడ్ ఏం పని చేస్తుంది? మనం తింటాం కదా, అవన్నిటిని బ్రేక్ డౌన్ చేస్తుంది, జీర్ణం అవ్వాలి కదా, అవన్నిటిని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఇప్పుడు మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరిగింది, మనం గోళీలు వేసుకుంటున్నాం, ఏమవుతుంది? ఆ జీర్ణ వ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది. యాంటాసిడ్ అంటారు దాన్ని, అంటే యాసిడ్ కి యాంటీ అది. అట్లా అది వేసుకుంటే కాల్షియం అబ్జార్ప్షన్ కాదు. కాల్షియం అబ్జార్ప్షన్ కాకపోతే ఏమవుతుంది? బొక్కల ప్రాబ్లం, నొప్పులు, మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం, ఇవన్నీ వస్తాయి. ఆస్టియో ఆర్థరైటిస్. మళ్ళీ ఒక్కొక్కసారి అయితే అది ఎంత పాడైతాయి అంటే మొత్తం గుజ్జు కూడా ఖరాబ్ అవ్వడం. అట్లా అయితే అవి రెగ్యులర్ తీసుకోకుండా మనం కొన్ని హోమ్ రెమెడీలు వాడతాం. మళ్ళీ దాంతోపాటు మనం హోమియోపతి మందులు కూడా వాడతాం. సో హోమియోపతి మందులు ఏది వాడొచ్చు అందరికీ సింపుల్గా చెప్తాను.
వెరేట్రమ్ ఆల్బమ్ 10M పొటెన్సీ. ఎవరైనా వాడొచ్చు ప్రాబ్లం ఉంటే. 10M పొటెన్సీ. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే రోజుకి 5 చుక్కలు ఒక గిలాస్లో పోసుకోండి, కొంచెమే తీసుకోండి నీళ్ళు, గిలాస్లో పోసుకొని డైలీ తాగండి. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి. మీకు కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది. అది పూర్తిగా తగ్గాలంటే మీరు ఇండివిజువలైజ్డ్ హోమియోపతి ట్రీట్మెంట్ వాడాలి. దానికోసం మనం కన్సల్ట్ చేయొచ్చు. ఇదైతే హోమియోపతి మెడిసిన్ చెప్పాను. ఏం చెప్పినా వెరేట్రమ్ ఆల్బమ్. ఎందుకంటే చాలా మందికి పేరు అర్థం కాదు, ఏం స్పెల్లింగ్. ఇప్పుడు మీరు కొనాలనుకుంటే పోయి వీడియో చూపియండి, ఇట్లా ఈ మందు ఇవ్వండి అనేసి వాడు ఇస్తాడు. రోజు 5 చుక్కలు వేసుకోండి. వెరేట్రమ్ ఆల్బమ్ 10M. మళ్ళా దాని తర్వాత ఒక మంచి హోమ్ రెమెడీ అడిగారు మీరు. ఈ హోమ్ రెమెడీ ఎట్లుండాలి అంటే, ఇప్పుడు ఎవరికైతే జీర్ణంలో ప్రాబ్లం అవుతుంది వాళ్ళకు చాలా బెనిఫిట్ ఉండాలి. స్టార్ అనేసి విన్నారా మీరు? స్టార్ అనాస అది బిర్యానీలో వాడతారు. అది దంచుకొని పౌడర్ చేసుకోండి. అది మీకు 4 రోజులు పనికొస్తుంది. ఎంత క్వాంటిటీ ఉంది 4 parts లో డివైడ్ చేయండి దాన్ని. మళ్ళా దాని తర్వాత 3 ఇలాచీలు తీసుకోండి. 4 ఇలాచీలు, 4 భాగాలు చేసినాం కదా, 4 ఇలాచీలు దాన్ని కూడా దంచుకోండి, 4 భాగాలు చేసుకోండి. మళ్ళీ కొంచెం సోంపు ఉంటుంది కదా, సోంపు కూడా పౌడర్ చేసుకోండి, దాన్ని కూడా 4 భాగాలు చేయండి. ఈక్వల్ పార్ట్స్. ఇప్పుడు డైలీ ఒక పార్ట్ వేసుకోండి నీళ్ళతోటి. మీకు జర జీర్ణం మంచిగా అవుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం జర మంచిగా అవుతుంది. గోరువెచ్చని నీళ్ళు కూడా వాడచ్చు. బెస్ట్ ఏంటంటే మంచిగా బాయిల్ చేయండి వాటర్. ఒక భాగం వేసేయండి, వాళ్ళు తాగే భాగం బంద్ చేయండి స్టవ్. మీరు స్టవ్ బంద్ చేసినాక అది చల్లగా అవుతుంది కదా, అది తాగేసేయండి. మీకు చాలా బెటర్ ఉంటుంది. స్టమక్ బ్లోటింగ్ అలాంటివి అన్ని పోతాయి అంటారా? బ్లోటింగ్ కూడా పోతుంది, అసిడిటీ కూడా పోతుంది, మంట కూడా పోతుంది, నొప్పి కూడా పోతుంది, పొక్కుళ్ళు పోతాయి, చిగులకెళ్ళి రక్తం కూడా వస్తుంది దానివల్ల, అది పోతుంది. మళ్ళీ కరకర అవుతుంది కదా దీంట్లో, అది తగ్గుతుంది. ఇన్ని బెనిఫిట్లు ఉంటాయి, తీసుకోండి రెగ్యులర్గా. రైట్ అండి, థ్యాంక్ యూ.